ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈరోజు దైన వాగ్దానం హోషేయ గ్రంథము 14:1 ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలిది కనుక నీ దేవుడైన యెహోవా తొట్టుకు తిరుగుము అని చెప్పేసి వాగ్దానించండి. పరిశుద్ధాత్మను అర్ధరాత్రులు ప్రార్థన చేసి విసులు చెల్లించి వాళ్ళని ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానించి వెంటనే షడస్ పట్టణం చూడక ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తే త్యాగం చేస్తాం. ప్రతి ఎప్పుడైతే ఇంకో పదం కూడా చేస్తున్నాను అనమాట. అయితే వాగ్దానం మరి నా నోట నుంచి రండి ప్రభు వారు అర్ధరాత్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈరోజు వాగ్దానం నేను ప్రార్థన చేసినప్పుడు వారు నా వైపు తిరగా నేను వారిని స్వస్థపరుస్తానని చెప్పేసి వాగ్దానం నా నోట ఉంచినప్పుడు నేను గోల్లో కొట్టానండి. ఎప్పుడు అందాన్ని ఎత్తినప్పుడు మరి విషయగ్రంథం 14:1 కనిపించింది అనమాట. వెంటనే స్టాటస్ పెట్టినాను. ఆ తర్వాత వీడియోలు పడింది అనమాట. ఇక్కడ ఏమన్నా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే పశ్చాత్తాపానికి పిలుపు అనమాట. పశ్చాత్తాపం పిలుపు వాగ్దానాన్ని చూసుకుంటే దేవుడు ఇక్కడ మరి యోవేలు గ్రంథము 2:12 ఏమంటున్నారండి. ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించచ్చు, మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి, ఇది యెహోవా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా అప్పుడు మా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు క్షమించే దేవుడు కదా. మరి దేవుని క్షమాపణ అనే వాగ్దానం చూసుకుంటే యెషయా గ్రంథం 44:2 మంచూడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను ముప్పు తొలగిపోయినట్లుగా నీ పాపం తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించున్నాను, నా యుద్ధకు మళ్ళీ కనుమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా తిరిగి వచ్చే వారికి వాగ్దానము చూసుకుంటే శరీరం 14:4 వారు విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరచుదను, వారి మీద నా కోపం చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహితులను అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా హృదయపూర్వక ప్రార్థన అలా చేయాలంటే హోషేయ 14:2 మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపము అన్నిటిని పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నడిపించున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అని చెప్పేసి మనం ప్రార్థన చేయమని చెప్తూ మాట్లాడుతున్నారండి. ఇంకా అనగా మనం చేసిన తప్పులన్నీ కూడా మరి వాటి వల్ల పడిపోయినప్పుడు దేవుని వైపు తిరిగి మరి క్షమాపణ అడగాలని చెప్పేసి అర్థం అనమాట అండి. ఈ విధంగా మనం ఈరోజు అది తప్పులన్నీ ఒప్పుకోమని దేవుడు హెచ్చరిస్తున్నారు అనమాట. ఇంకా తప్పులు ఒప్పుకునే వాళ్ళతో, ఇంకా క్షమాపణ లేని వాళ్ళతో, మరి ఆయన రక్తం కడగబడిన వాళ్ళతో దేవుడు విధంగా మాట్లాడుతున్నారండి. ఈ వాగ్దానం మనందరి చేతులు నెరవేరాలని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకున్నాము. అన్నప్పుడు నామకి ఎలా ఇచ్చి తీసుకుంటుందండి. మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించుందండి. అసలు ఇద్దరు విషయాలు ప్రశ్నించండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మా కీడు రాకుండా దాన్ని మమ్మల్ని తప్పించుందండి. ఇతరు బాగానే విషయాన్ని అందరూ చుట్టుపక్కల కలుసుకుని అతడు మమ్మల్ని బాగా తెచ్చాను. మా ప్రభు పీరుషుని తీసుకొస్తే భవిష్యత్తులో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం కదండి. నేను దీని ప్రార్థన మా కుటుంబం నుంచి ఉపయోగించి మమ్మల్ని చేసుకున్నాను. ప్రభుత్వంలో మీ సహోదరి.